అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా బజేంద్ర బిస్వాస్ అనే 40 ఏళ్ల యువకుడిని కాల్చి చంపారు. ఈ ఘటన మేమూన్ నగర్ లోని బాలుకా ప్రాంతంలో జరిగింది. చనిపోయిన బిస్వాస్ ఫ్యాక్టరీలో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నోమన్ మియా కూడా ఇదే యూనిట్ లో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్ గాయమైన బజేంద్రను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులు ఆడడం లేదు. ఇటీవల గత 10-15 రోజులుగా బంగ్లాదేశ్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అది అటు ఇటు తిరిగి అక్కడ ఉన్నటువంటి హిందువులపై భారతీయులను టార్గెట్ చేసుకునే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూకలు దాడులకు పాల్పడుతున్నారు. సో గత వారం 10 రోజుల వ్యవధిలో సుమారుగా 3 హిందువులను అక్కడ చంపేసిన పరిస్థితి కనబడుతోంది. సో తొలుత దీప్ చంద్ర దాస్ అని చెప్పేసి ఒక యువకుడిని అక్కడ దారుణంగా కొట్టి అతన్ని చంపేసి నడి వీధుల్లో ఓ చెట్టుకు ఉరేసి మరీ దహనం చేసిన పరిస్థితి. సో అది మరొక ముందే కొద్ది రోజుల వ్యవధిలోనే అమృత్ మండల్ అని చెప్పేసి ఒక యువకుడిని కూడా ఇదే రకంగా కూడా అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మూక అతన్ని కొట్టి చంపేసిన పరిస్థితి. సో అది మర్చిపోక ముందే తాజాగా మరొక ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది. తాజాగా బజేంద్ర బిస్వాస్ అనే ఒక 40 ఏళ్ల యువకుడు ఒక ఉద్యోగరీత్యా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ అతని సహోద్యోగి అయినటువంటి నమెన్ మియా అనే ఒక వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. సో పాయింట్ బ్లాంక్ లో పెట్టి తలపై కాల్పులు కాల్చడంతో అతను వెంటనే కింద పడి సీరియస్ పరిస్థితి విషయం ఉంచడంతో అతను వెంటనే ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అతని విషయం అత్యంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుసు. సో ఆసుపత్రి తీసుకెళ్లే సమయంలోనే మనకు అతన్ని ప్రాణాలు విడిచిన సంగతి కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీలుగా హిందువులను టార్గెట్ చేసుకుని అత్యంత పాశవికంగా కిరాతకంగా దాడులు చేస్తూ ఉన్నారు. సో కేవలం అక్కడ ఉన్నటువంటి భారతీయులు హిందువులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే త్వరలో అక్కడ బంగ్లాదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి మత ఛాంద స్వభావం కలిగినటువంటి ఒక యువత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గత జూలై నుంచి బంగ్లాదేశ్ లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరిగాయి. సో దాంట్లో భాగంగానే బంగ్లా ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనాకు సంబంధించి వెంటనే ఆమెను ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. సో షేక్ హసీనా రాజీనామా తర్వాత మొత్తంగా కూడా బంగ్లాదేశ్ లో ఒక రకంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా అక్కడ చూస్తా ఉంటే భారత్ వ్యతిరేక కార్యకలాపాలు మితిమీరిపోయాయి. ఎందుకంటే ఒక రకంగా భారతీయులు అదేవిధంగా హిందువుల టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి తాజాగా ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం మొత్తంగా కూడా కొన్ని ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి కొంత ఏదైతే మూక ఉందో మత ఛాందస యువక తీవ్రవాద ముసుగులో యువక వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వమే అండగా ఉంటూ ఇట్లాంటి దాడులకు ప్రేరేపించేలా కనబడుతోంది. సో వరుసపెట్టి ఒకవైపు దాడులు జరుగుతున్న వాటిని నియంత్రించడంలో అక్కడ ఉన్నటువంటి హిందువులకు భద్రత కల్పించడంలో అక్కడ ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. సో వరుస దాడులతో అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా భయకంపితులై ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ తలదాచుకునేందుకు ఇట్లాంటి మూగల బారిన పడాల్సి వస్తుందని చెప్పేసి ఎంత సేఫ్ సైడ్ గా అయినప్పటికీ ఈ యొక్క దాడులు ఆగడం లేదు. సో మనం వరుస పెట్టి అమృత్ మండల్, దీప్ చంద్రదాస్, ఇప్పుడు బజేంద్ర బిస్వాస్ ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద మూకల దాడిలో ఒక్కొక్కరుగా మృతి చెందడంతో భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా కొంత మత ఛాందస తీవ్రవాద ముసుగులో ఇదంతా కూడా తీవ్రవాదుల అండతో ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా భారత్ భావిస్తోంది. సో ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడాలి, హిందువులకు సరైన భద్రత కల్పించాలని చెప్పేసి భారత్ డిమాండ్ చేస్తూ వస్తుంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భారతీయుల పట్ల కూడా
ఇట్లాంటి దాడులు జరిగితే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో భారత్ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా కొంత కేంద్రం సీరియస్ గానే హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ దాడులు అయితే ఆగడం లేదు. సో దీని త్వరలోనే భారత్ కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఈ దాడుల పట్ల ప్రపంచ దేశాలంతా కూడా బంగ్లాదేశ్ తీరును తప్పుపడుతూ ఉన్నాయి. ఎందుకంటే అత్యంత పాశవికంగా కిరాతకంగా ఇట్లాంటి ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళని తోటి నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద సంవత్సరాల తరబడి కలిసి ఉన్న వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి మూక సహోద్యోగులే సహచరులే ఇలా అత్యంత పాశవికంగా కిరాతకంగా హత్య చేయడానికి కారణం కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక మతోన్మాదము దాని తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా భారత్ చెప్తూ వస్తుంది. సో త్వరలోనే బంగ్లాదేశ్ సంబంధించి మొత్తం ప్రపంచ దేశాల్లో తీరును ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి భారత్ చెప్తా ఉంది. రాధాకృష్ణ, అయితే హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు అనుకోవచ్చా ఈ ఇన్సిడెంట్ తో? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వరుసగా జరుగుతున్న దాడి నేపథ్యంలో భారత్ కూడా అదే భావిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు భారత్ అన్ని రకాలుగా అక్కడ ఉన్నట్టు హిందువులకు భద్రత కల్పించాలని చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నట్టు పోలీసులు ఇటీవల జరుగుతున్న దాడుల నేపథ్యంలో అన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే దీప్ చంద్ర దాస్ సంబంధించి అతను పైన లేనిపోయిన ఆరోపణ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే పోలీసులకు అప్పుడు అప్పచెప్పిన ఆ పోలీసు యంత్రాంగం అంతా కూడా చేతులు ఎదురేసిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ఇట్లాంటి మూకలకు అతన్ని దీప్ చంద్ర దాస్ని అప్పచెప్పి అతన్ని చావు కారణమేదని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జరుగుతున్న ఘటనలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఖచ్చితంగా దీని వెనక కూడా ప్రోత్సహించే విధంగానే పాల్పడుతుంది, అంటే భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ పరిస్థితుల ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్న హిందువులు మాత్రం బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. సో వీలైనంత వరకు అక్కడ ఉన్న వారందరికీ రక్షణ వాళ్ళందరినీ కూడా భద్రత కల్పించేందుకు అన్ని రకాలుగా బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ఆ విషయం రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా బజేంద్ర బిస్వాస్ అనే 40 ఏళ్ల యువకుడిని కాల్చి చంపారు. ఈ ఘటన మేమన్ నగర్ లోని బలూకా ప్రాంతంలో జరిగింది. చనిపోయిన బిస్వాస్ ఫ్యాక్టరీలో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నోమన్ మియా కూడా ఇదే యూనిట్ లో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్ గాయమైన బజేంద్రను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక బంగ్లాదేశ్ లో హిందూ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం 2 వారాల్లో ఇది 3వ ఘటన. డిసెంబర్ 18న బలూకాలో హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ ను ఓ గుంపు కొట్టి చంపితే ఇంతకు ముందు ఓ హిందూ వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్ లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.